శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుస్తం నమామి గజాననం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారము. యూకేలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు, క్రోధి నామ సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మొదట కాలము యొక్క ప్రాధాన్యత, కాలమును మన పూర్వీకులు ఋషులు ఎలా విభజించి ఉపయోగించారు అని తెలుసుకొని తర్వాత అందరికీ ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని రాశి ఫలాలు తెలుసుకుందాం. మొదట మనము కాలం యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం. ఈ సృష్టిలో మనం ఏ విషయం తీసుకున్నా కానీ అది ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. అనగా రెండు కోఆర్డినేట్స్ అనుకోవచ్చు. అది కాలము మరియు దేశము, అనగా టైం అండ్ స్పేస్. ఏ పని చేసినా ఎక్కడ ఎప్పుడు అనేది తెలుసుకోవాలి. మనం ఏదైనా సంకల్పం చెప్పినా కానీ, మనం పూజ చేసుకున్నా వ్రతం చేసుకున్నా కూడా ఈ దేశము కాలము అని మొదట సంకీర్తన చేసి తర్వాత పూజ చేసుకుంటాము. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలు తీసుకుంటే దాంట్లో మొదటి శ్లోకం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని ఉంటుంది. దాంట్లో మొదట నామాలు విశ్వము యొక్క అనగా ప్రదేశము లేదా స్పేస్ గురించి, తర్వాత కాలము భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం కొంచెం నిశితంగా గమనిస్తే ఈ విశ్వము కూడా ప్రతి క్షణము కొత్తగా సృష్టించబడుతూ ఉంటుంది. క్షణం క్రితం ఉన్న సృష్టి మనకి ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్న సృష్టి క్షణం తర్వాత ఉండదు. అనగా ప్రతి క్షణం కొత్త సృష్టి తయారు చేయబడుతుంది. ఇంతకుముందు ఉన్న సృష్టి పాత కాలంలో లయమైపోతుంది. కాలము నుంచే సృష్టి వస్తుంది, కాలంలోకే సృష్టి లయమైపోతుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో శ్రీ విభూతి యోగంలో చెప్తూ ఉంటాడు. అన్ని విషయాలలో సూపర్లేటివ్ డిగ్రీ, బెస్ట్ విషయాలు చెప్తూ ఉంటాడు. నేను పక్షులలో గరుత్మంతుడిని అని, నేను పాములలో ఆదిశేషుడిని అని, నేను ధనుస్సు పట్టుకున్న వాళ్ళలో రాముడిని అని చెప్తాడు. ఆ సీక్వెన్స్లో చెప్తూ నేను లెక్క పెట్టగలిగే వాటిలో కాలమును అని చెప్తాడు. కాలం కలయతాం అహం, అనగా నేను కాలస్వరూపుడిని అని చెప్తాడు. టైమ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ దట్ కెన్ బి మెజర్డ్ ఆర్ క్యాల్కులేటెడ్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలంటే, మనము కాలస్వరూపుడిగా భగవంతుడిని ఆరాధించడం మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది. మహాకాళి అని అమ్మవారిని కాలస్వరూపిణిగా పూజిస్తాము. అలాగే మహాకాలుడు, ఉజ్జయినిలో మహాకాలుడు శ్రీ పరమేశ్వరుడు కూడా కాలస్వరూపుడే. అలాగే కాలభైరవుడు అని కానీ ఇలా కాలస్వరూపుడిగా భగవానుడిని పూజిస్తాం. అది కాకుండా ప్రత్యక్షంగా కాలమునే పూజించడం మనం పూజలో ప్రత్యేకమైన విశేషం. అంటే కాలం యొక్క ఆరాధన. మనం ఇప్పుడు పంచాంగ శ్రవణం ఎందుకు చేసుకుంటున్నాం అంటే, పంచాంగం ద్వారా మనం కాలం యొక్క ఆరాధన చేస్తున్నాం. అనగా కాలంని పూజించి ఆ రకంగా కాలాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం కాలం యొక్క విశేషం తెలుసుకుందాం. కాలాన్ని మన పూర్వీకులు ఋషులు విభజించారు. టైమ్ ఈజ్ రిలేటివ్ అండ్ ఆల్సో రిపీటెడ్. అనగా కాలము సాపేక్షము మరియు పునరావృతం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి భూమి మీద జరిగే కాలానికి, చంద్రుడి మీద జరిగే కాలానికి, ఇతర గ్రహాల మీద జరిగే కాలానికి భేదం ఉంటుంది. అంటే ఇట్ ఈస్ రిలేటివ్. అలాగే కాలం రిపీట్, మనకి రోజు రిపీట్ అవుతుంటుంది,
నెల రిపీట్ అవుతుంటుంది, సంవత్సరం రిపీట్ అవుతుంది. అలాగే మనకి యుగాలు, మన్వంతరాలు ఇవి కూడా రిపీట్ అవుతుంటాయి. అనగా సృష్టి మొత్తం రిపీట్ అవుతుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు ఇప్పుడు ప్రస్తుతం మన సృష్టి చేసిన బ్రహ్మ యొక్క కాలాన్ని బట్టి బ్రహ్మ యొక్క ఒక పగలు మనకి ఒక కల్పం కింద చెప్పారు. ఆ ఒక కల్పము 14 మన్వంతరాలుగా, ఒక్కొక్క మన్వంతరము 71 మహాయుగాలుగా, ఒక్కొక్క మహాయుగము 4 యుగాలుగా చెప్పారు. ఒక్కొక్క మహాయుగములో 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ సృష్టిలో 28వ మహాయుగములో, కలియుగములో 5,126వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇది శోభకృత్ నామ సంవత్సరం నుంచి క్రోధి నామ సంవత్సరంకి వస్తున్నాం. ఈ క్రోధి నామ సంవత్సరము మనం కాలం యొక్క క్రోధ అధిదేవతగా చెప్పుకోవచ్చు. అనగా క్రోధము కూడా ఒక్కొక్కసారి మంచిదే. మనకి ఆ క్రోధం కూడా మనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. అనగా క్రోధాన్ని చెడు మీద, అధర్మం మీద ప్రయోగిస్తే క్రోధం చాలా మంచిదే. అనగా ఈ క్రోధ స్వరూపంలో కూడా శత్రు వినాశనం జరగాలని, ప్రపంచ శాంతి నెలకొలాలని మనం కోరుకుంటాం. అందుకే మనకి ఈ సంవత్సరాది మాత్రమే కాక యుగానికి ప్రారంభం కాబట్టి దీనిని యుగాది లేదా ఉగాది అని పిలుస్తాము. అలాగే మనము ఈ సంవత్సరాలని కూడా 60 సంవత్సరాలని ఒక సమూహంగా, ఒక బ్లాక్గా చెప్పి ఈ 60 సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంటాయి, మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఈ 60 సంవత్సరాలకి మన పూర్వీకులు, ఋషులు పేర్లు పెట్టారు. అది ఆ సంవత్సరం యొక్క విశేషాన్ని బట్టి, ఆ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి దానిని బట్టి ఆ పేర్లు ఉంటాయి. ఇప్పుడు మనకి వచ్చే సంవత్సరం క్రోధి నామ సంవత్సరం, అనగా క్రోధానికి సంబంధించిన సంవత్సరం. ఇప్పుడు మనము పంచాంగము అనగా ఏమిటో తెలుసుకుందాం. పంచాంగము దాని పేరులో ఉన్నట్టుగానే 5 భాగాలు, 5 అంగములు ఉన్నది పంచాంగం. ఆ 5 అంగములు ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ తిథి అనేది మనకి చంద్రుడి ఆధారంగా ఏర్పడుతుంది. అనగా మనకి భూమి తన చుట్టూ తాను తిరిగి ఒక రోజు ఏర్పడడానికి మనకి 24 గంటలు పడుతుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ పూర్తిగా తిరగడానికి మన లెక్క ప్రకారము సుమారు 27 రోజులు పడుతుంది. ఆ 27 రోజులని 30 భాగాలుగా చేసి దానిని చంద్రుడు మనకి కనిపించే విధానం బట్టి దానిని అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు 30 రోజులుగా చెప్పి, మధ్యలో చంద్రుడు ఉన్నత దశని పౌర్ణమిగా చెప్పి అక్కడి నుంచి 2 పక్షాలుగా చేస్తున్నాం. ఈ రకంగా మనకి 30 తిథులు ఏర్పడుతున్నాయి. అనగా చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి 27 రోజులని మనం 30 తిథులుగా చేసుకుంటున్నాం. అవి మనకి చంద్రుడి ప్రకారం 30 రోజుల కింద లెక్క. ఈ 30 తిథులు ఇవి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, మరలా పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉంటాయి. ఇవి 2 పక్షాలుగా ఉంటాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్నది శుక్లపక్షము. అలాగే మరలా పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నది కృష్ణపక్షము. ఇప్పుడు వారము గురించి తెలుసుకుందాం. మనకి వారములు అలవాటే, ఆదివారం నుంచి శనివారం వరకు. అయితే ఈ వారాల యొక్క పేర్లు కూడా మనకి గ్రహాల ఆధారంగా ఏర్పడ్డాయి. అందులో మనం జ్యోతిష్యంలో చూస్తే మనకి గ్రహాలు అంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో ఉన్న గ్రహాలు కాదు. అనగా మనము భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి మన మీద ప్రభావం చూపించే ఆబ్జెక్ట్స్ని మనం జ్యోతిష్యంలో గ్రహాలు అని చెప్పారు. ఇది సూర్యుడు, చంద్రుడు, మిగిలిన గ్రహాలు, అలాగే రాహువు, కేతువు అనే ఛాయాగ్రహాలు కూడా ఉంటాయి. అయితే ఈ వారాల లెక్కలో మనం ఛాయాగ్రహాలని తీసుకోము. మిగిలిన 7 గ్రహాలని సూర్యోదయం సమయంలో ఏ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో దానిని ఆ రోజుగా చెప్తాం. మన రోజుని 24 గంటలుగా విభజిస్తాం. దానిని ఇంగ్లీష్లో అవర్ అంటాం. ఇది కూడా మనకి జ్యోతిష్య శాస్త్రం నుంచి వచ్చింది. మనం రోజుని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 24 హోరలుగా విభజించారు. ఈ 24 హోరలు సూర్యోదయం సమయానికి ఏ గ్రహం యొక్క హోర ఉంటుందో అది ఆ రోజు కింద లెక్క. మనకి ఆదివారం నాడు సూర్యోదయం సమయానికి రవి హోర ఉంటుంది. అలాగే సోమవారం నాడు సూర్యోదయం సమయానికి చంద్ర హోర ఉంటుంది. ఇలా ఏ హోర ఉంటే ఆ రోజు కింద లెక్క. ఇది కూడా చాలా పెద్ద సైన్స్. అయితే ఈ వారాలు మనకి చాలా ముఖ్యమైనవి. ఏ రోజు అయితే మనకి శుభ ఫలితాలు ఇస్తుందో, ఏ రోజు ఏ పని చేయొచ్చో దీన్ని బట్టి తెలుస్తుంది. తిథి, వారము అయిపోయిన తర్వాత నక్షత్రము. మనకి
భూమి మీద నుంచి చూస్తే స్పష్టంగా కనిపించే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. అవి 27. ఈ నక్షత్రాలు భూమి నుంచి మనము రాత్రిపూట స్పష్టంగా చూడవచ్చు. ఈ నక్షత్రాలు చంద్రుడి దగ్గర అనగా చంద్రుడితో కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం ఆ రోజు ఆ నక్షత్రం కింద చెప్తాం. అనగా 27 నక్షత్రాలు కనిపిస్తున్న చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రం కింద లెక్క. ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం అంటే చంద్రుడు అశ్విని నక్షత్రంతో కూడి ఉన్నాడు అని అర్థం. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాసములో పౌర్ణమికి ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో దానిని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు చైత్రమాసం. చైత్రమాసం అంటే చిత్రా నక్షత్రము లేదా చిత్తా నక్షత్రముతో పౌర్ణమిలో కూడి ఉన్నప్పుడు మనకి చైత్రమాసం వస్తుంది. అలాగే విశాఖ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు వైశాఖ మాసము అలా వస్తుంది. ఇది నక్షత్రాలు. ఈ నక్షత్రాలు కూడా 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు మనకి 27 తిథులతో పాటు ఒకేసారి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ నక్షత్ర పాదాలు 108. 108 నక్షత్ర పాదాలని 9తో భాగిస్తే మనకు 12 రాశులు వస్తాయి. అనగా 12 కూటములు వస్తాయి. ఈ 12 కూటములు ఒక్కొక్క నక్షత్రం యొక్క భాగాలుగా చెప్తారన్నమాట. అనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం తీసుకొని మనకి మేషరాశి వస్తుంది. ఇలా 9 నక్షత్ర పాదాలు కలిపి ఒక రాశి కింద చెప్తారు. సూర్యుడు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని బట్టి అప్పుడు మనకి ఆయా ఫలితాలు ఉంటాయి. మనకి సంవత్సర ఫలితాలు దీని ప్రకారం చెప్తారు. తిథి, వారము, నక్షత్రము అయ్యాయి. ఇప్పుడు యోగము. ఈ యోగము అనేది సూర్యుడి యొక్క రేఖాంశము అనగా లాంగిట్యూడ్ మరియు చంద్రుడి యొక్క రేఖాంశము లాంగిట్యూడ్ కాంబినేషన్ ప్రకారం వస్తుంది. ఇవి 27 భాగాలుగా ఉంటాయి. ఈ 27 రకరకాల యోగాలు ఉంటాయి. ఒక్కొక్క యోగాన్ని బట్టి ఒక్కొక్క ఫలితం వస్తుంది. మనం చేయబోయే పనిని ఆ యోగాన్ని బట్టి మనం చూసుకుంటాము. తర్వాత కరణము. ఒక తిథిలో సగభాగం సమయము కరణము కింద లెక్క. అయితే ఈ కరణము 4 స్థిర కరణములు, 7 చరకరణములు ఉంటాయి. ఈ 7 కూడా 8 సార్లు రిపీట్ అవుతాయి. అనగా 7 మల్టిప్లైడ్ బై 8 ప్లస్ 4 మొత్తం 60 కరణములు ఉంటాయి. ఈ యోగము కరణము కాంబినేషన్ ద్వారా కూడా మనకి ఆ రోజు ఫలితాలు ఎలా ఉంటాయి, అది మంచి ఫలితమా చెడు ఫలితమా చెప్తారు. ఇవి పంచాంగం. అయితే ఈ పంచాంగం యొక్క 5 భాగాలు మన రోజువారీ పనులకి వర్తింపజేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మనం పాఠశాలకు వెళ్తుంటాము, కార్యాలయానికి వెళ్తుంటాము, రోజు నిద్ర లేస్తుంటాము, భోజనం చేస్తుంటాము, నిత్య పూజలు చేసుకుంటాము. వీటికి మనం ఇది మంచి రోజా చెడు రోజా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఏవైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు లేదా శుభకార్యములు లేదా కొత్త పనులు లేదా యుద్ధానికి వెళ్ళడం లేకపోతే కొత్త ఇల్లు కట్టుకోవడం ఇటువంటి వాటికి మాత్రమే మనం శుభముహూర్తమా కాదా ఇవి చెక్ చేస్తాం మనం. అయితే ఈ పంచాంగం యొక్క వివరాలు మాత్రమే కాక ప్రతి వ్యక్తికి తాను పుట్టినప్పుడు తాను ఈ జన్మలో చేస్తున్న మంచి పనులు లేదా చెడు పనులు, అలాగే పూర్వజన్మలలో చేసిన మంచి పనులు లేదా చెడు పనులు బట్టి వారి యొక్క పుణ్య పాప కర్మలు కూడా వస్తాయి. అనగా ఈ పుణ్య పాప కర్మల ఫలితాలు ఈ పంచాంగం యొక్క ఫలితాలు అన్నీ కలిపి మిశ్రమమైన ఫలితాలు చూపిస్తాయి. అనగా ఇప్పుడు నాకు పూర్వజన్మ కర్మఫలం అనుభవించవలసి ఉన్నది. ఇప్పుడు ఈరోజు పంచాంగం చాలా అద్భుతంగా ఉన్నా కానీ నాకు పని చేయకపోవచ్చు. కాబట్టి నాకు ప్రత్యేకంగా ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ పంచాంగ శ్రవణం ద్వారా కాలం యొక్క ఆరాధన చేసి ఆ కాలాన్ని మనకు అనుకూలంగా ఉండేట్టుగా ప్రార్థించుకోవడమే మనకి పంచాంగ శ్రవణము. శ్రవణము అనున్నది కూడా నవవిధ భక్తులలో ఒక భక్తి. ఒక్కొక్క సంవత్సరము ఆ సంవత్సరం యొక్క గ్రహాల యొక్క అధిపతిని బట్టి ఆ సంవత్సరానికి రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి ఇలా నిర్ణయించబడతాయి. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఏ ఏ గ్రహాలు అధిపతులుగా ఉన్నాయో తెలుసుకొని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, సేనార్ఘ మేఘాధిపత్యములు కూడా శనికి లభించాయి. సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు. నవనాయకులలో 7 పాపులు, 2 మాత్రమే శుభులు. అందుచేత దేశంలో అలజడులు, ఈతి బాధలు అధికంగా ఉంటాయి. పురోహితాది ఉపనాయకులలో మరియు అశ్వాధిపతి మొదలగు ఇతర నాయకత్వములలో కూడా పాపులు అత్యధికంగా ఉన్నందున ప్రశాంతత తక్కువ, రాజకీయ అశాంతి అధికంగా ఉంటుంది. గురు చంద్రులకు ఆధిపత్యము కలిగినందున
తిరిగి ప్రశాంత పరిస్థితులు ఏర్పడగలవు. సస్యాధిపతి కుజుడు అయినందువలన ఎరుపు వర్ణము పంటలు ఈసారి బాగా పండుతాయి. ధాన్యాధిపతి చంద్రుడు అయినందువలన వర్షము, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం యొక్క రాశి ఫలాలకు వెళ్తే మొదట మేషరాశి. మేషరాశిలో వారికి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఇది మేషరాశి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యము 4, అవమానం 3. గురువు యొక్క ప్రభావం వలన మే 1 వరకు వివాహాది మంగళ కార్యములు అతి కష్టం మీద నెరవేరుతాయి. ఆ తర్వాత సంవత్సర పర్యంతము కూడా మాట విలువ తగ్గుతుంది, కొద్దిగా ఆర్థిక పురోగతి కూడా తగ్గుతుంది. శని ప్రభావం వలన సంవత్సర పర్యంతము అంతటా చికాకులు పెరుగుతాయి. రాహువు ప్రభావం వలన అంతటా శ్రమతో కూడిన విజయం సిద్ధిస్తుంటుంది. కేతువు ప్రభావం వలన కొంత అనుకూలత కలుగుతుంది. అన్ని రంగాలలో వారికి నిదానముగా విజయాలు సిద్ధిస్తుంటాయి. ఈ రాశి వారు నిత్యము స్కందస్తవ స్తోత్ర పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ఇక వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యము 7, అవమానం 3. వీరికి గురువు యొక్క ప్రభావం వలన వ్యవహారములందు మే 1 వరకు వ్యతిరేకతలు పెరుగుతుంటాయి. ఆ తర్వాత సంవత్సర పర్యంతము ప్రయత్నాలు ఎక్కువ, ఫలితాలు కాస్త తక్కువగా ఉంటాయి. శని ప్రభావం వలన కొద్దిపాటి నష్టంతో అన్ని పనులు సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి. రాహువు ప్రభావం వలన అన్ని రంగాలలో వారికి శుభము యొక్క ఆధిక్యత పెరుగుతుంది. కేతువు ప్రభావం వలన అయిన వారితో ఆర్థిక చికాకులు, స్వల్ప విరోధములు పెరుగుతాయి. ఈ రాశివారు నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటే మంచిది. ఇక మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 3, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 5. గురువు యొక్క ప్రభావం వలన మే 1 వరకు అన్ని రంగముల వారికి శుభం యొక్క ఆధిక్యత పెరుగుతుంది. ఆ తర్వాత సంవత్సర పర్యంతము తరచు ఖర్చులు బాగా పెరుగుతాయి, అభివృద్ధి తక్కువగా ఉంటుంది. శని ప్రభావం వలన అన్ని ప్రయత్నములందు ఊహించిన విజయం చేకూరుతూ ఉంటుంది. రాహువు ప్రభావం వలన అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కేతువు ప్రభావం వలన అనారోగ్య భావన, మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు నిత్యము శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్ర పారాయణ చేసుకుంటే మంచిది. ఇప్పుడు కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 6, అవమానం 6. వీరికి గురు ప్రభావం వలన మే 1 వరకు కొద్దిపాటి నష్టంతో అన్ని పనులు నెరవేరుతాయి. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు అన్ని రంగాల్లో చికాకులు పెరుగుతాయి. శని ప్రభావం వలన అన్ని రంగాలలో విఘ్నాలు అధికంగా ఉంటాయి. రాహు ప్రభావం వలన అన్ని ప్రయత్నాల్లో విజయం చేకూరుతూ ఉంటుంది. కేతువు ప్రభావం వలన అన్ని ప్రయత్నాల్లో సరియైన విజయం చేకూరుతూ ఉంటుంది. ఈ రాశివారు నిత్యము శ్రీ గణేశ స్తోత్ర పారాయణ చేసుకుంటే మంచిది. ఇక సింహరాశి. మఖ 4 పాదాలు, పూర్వ పల్గుని 4 పాదాలు, ఉత్తర పల్గుని 1వ పాదము. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 2, అవమానం 2. వీరికి గురువు ప్రభావం వలన మే 1 వరకు అన్ని రంగాలలోనూ విషమ సమస్యలుంటే తీరిపోతుంటాయి. ఆ తర్వాత సంవత్సర పర్యంతము శుభకార్యాలు విజయవంతమవుతుంటాయి. శని ప్రభావం వలన కాస్త కుటుంబ సౌఖ్యము తగ్గుతుంది. రాహువు ప్రభావం వలన అనారోగ్యాలు, ఆందోళనలు పెరుగుతాయి. కేతువు ప్రభావం వలన మాట విలువ తగ్గుతుంది, ఆర్థిక పురోగతి తగ్గుతుంది. ఈ రాశివారు నిత్యము శివ దత్త కవచ స్తోత్ర పారాయణ చేసుకుంటే చాలా మంచిది. ఇక కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్ర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యము 5, అవమానం 2. వీరికి గురు ప్రభావం వలన మే 1 వరకు విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బంధు చికాకులు ఏర్పడుతుంటాయి. ఆ తర్వాత సంవత్సర పర్యంతము అన్ని రంగాల వారికి విషమ సమస్యలు ఏమైనా ఉంటే తీరుతాయి. శని ప్రభావం వలన
అన్ని చోట్ల శ్రమతో కూడిన విజయం సిద్ధిస్తూ ఉంటుంది. రాహువు ప్రభావం వలన శ్రమకు తగిన ఫలితాలు కనిపిస్తుంటాయి. కేతువు ప్రభావం వలన ప్రయత్నాలు ఎక్కువ, ఫలితాలు తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఈ రాశివారు కూడా నిత్యము శివ దత్త కవచ స్తోత్ర పారాయణ చేసుకుంటే ఉత్తమం. ఇక తులారాశి. చిత్ర 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి గురు ప్రభావం వలన సంవత్సరంలో మే 1 వరకు సమయమునకు ఆదుకునే వారు ఉంటారు. ఆ తర్వాత చాలా శ్రమ ఎక్కువ, విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావం వలన మానసిక కష్టాలు, అనవసరమైన చికాకులు తరచూ కలుగుతూ ఉంటాయి. రాహువు యొక్క ప్రభావం వలన తరచు ఊహించని అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. కేతువు ప్రభావం వలన వ్యవహారములందు వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి. ఈ రాశివారు నిత్యము లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణ చేసుకుంటే ఉత్తమం. ఇక వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యము 4, అవమానం 5. గురువు యొక్క ప్రభావం వలన మే 1 వరకు సంతోషము, సౌఖ్యము వృద్ధి పొందుతాయి. ఆ తర్వాత సంవత్సర పర్యంతము సమయానికి ఆదుకొనివారు ఉంటారు. శని ప్రభావం వలన అయినవారి సహాయ సహకారాలు లభిస్తుంటాయి. రాహు ప్రభావం వలన ఊహించని మానసిక చికాకులు పెరుగుతాయి. కేతువు ప్రభావం వలన కొద్దిపాటి నష్టంతో చాలా లాభాలు కలుగుతూ ఉంటాయి. ఈ రాశివారు నిత్యము దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుంటే ఉత్తమం. ఇక ధనురాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 7, అవమానం 5. గురువు యొక్క ప్రభావం వలన మే 1 వరకు మానసికమైన కష్టాలు, అనవసరమైన చికాకులు తరచూ కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత సంవత్సర పర్యంతము అన్ని రంగాలలో వారికి నిదానముగా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి. శని ప్రభావం వలన అందరితో అనవసరమైన చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. రాహువు ప్రభావం వలన అయిన వారి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కేతువు ప్రభావం వలన అన్ని రంగాలలో వారికి అడ్డంకులు తొలగి విజయం కలుగుతూ ఉంటుంది. ఈ రాశివారు నిత్యము శ్రీ గజానన స్తోత్ర పారాయణం చేసుకుంటే ఉత్తమం. ఇక మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యము 3, అవమానం 1. వీరికి గురువు యొక్క ప్రభావం వలన మే 1 వరకు అనారోగ్య భావన, మానసిక ఆందోళన, అన్ని రంగాలలో వారికి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత సంవత్సర పర్యంతము అయిన వారితో చికాకులు, విరోధాలు పెరుగుతూ ఉంటాయి. శని ప్రభావం వలన కూడా విరోధాలు కలుగుతున్నా కార్యసిద్ధి మాత్రం కలుగుతుంది. రాహు ప్రభావం వలన శుభ, అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కేతువు ప్రభావం వలన అన్ని రంగాల వారికి విషమ సమస్యలుంటే తీరుతాయి. ఈ రాశివారు నిత్యము దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణ చేసుకుంటే ఉత్తమం. ఇక కుంభరాశి. ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యము 6, అవమానం 1. వీరికి గురు ప్రభావం వలన మే 1 వరకు అనారోగ్యము, కార్యసిద్ధి కలుగుతుంది. ఆ తర్వాత సంవత్సర పర్యంతము అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఏర్పడుతుంటాయి. శని ప్రభావం వలన తరచు పలుకుబడికి నష్టం కలుగుతూ ఉంటుంది. రాహు ప్రభావం వలన శ్రమకు తగిన సుఖము, సమయానికి తగిన ధనప్రాప్తి కలుగుతూ ఉంటాయి. కేతువు ప్రభావం వలన విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి నిత్యము ఘోర కష్టోద్ధరణ స్తోత్ర పారాయణం ఉత్తమం. ఇక మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి గురు ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు మే 1 వరకు సర్దుకుంటాయి. మంచి చెడుల మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా విజయం చేకూరుతూ ఉంటుంది. శని ప్రభావం వలన
అంతటా శ్రమతో కూడిన విజయం సిద్ధిస్తూ ఉంటుంది. రాహు ప్రభావం వలన పలుకుబడికి నష్టం కలుగుతూ ఉంటుంది. కేతువు ప్రభావం వలన సమయానికి ఆదుకొని వారు ఉంటారు. ఈ రాశివారు కూడా నిత్యము దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకుంటే ఉత్తమం. మనకి ఒక శాస్త్రవాక్కు ఉంటుంది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని. అనగా ఒకే సత్యాన్ని పండితులు బహువిధాలుగా దర్శిస్తారు, బహువిధాలుగా చెప్తారు. అదేవిధంగా మన పంచాంగకర్తలు కూడా వారు దర్శించిన అధ్యయనం చేసిన పంచాంగాన్ని మనకి వారి వారి అధ్యయనం ప్రకారం చెప్తుంటారు. ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క రకంగా కనిపించవచ్చు, కానీ ప్రతిసారి మనకి సమస్యలతో పాటు వారికి పరిష్కార మార్గం కూడా సూచిస్తూ ఉంటారు. అనగా మనకి ఏ సమస్య వస్తే ఏ పరిష్కారం లభిస్తుంది, మనం ఏ స్తోత్ర పారాయణ చేసుకోవాలి, ఏ జపం చేసుకోవాలి, ఏ దానం చేయాలి, ఇవన్నీ చెప్తుంటారు. మనం వాటిని అనుసరిస్తే సరిపోతుంది. మనకి ఈ యొక్క ఫలితాలను బట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ముందు చెప్పినట్టుగానే నిత్య కర్మలకి వీటికి ఇబ్బంది లేదు. మనకి కేవలం శుభకార్యాలకు మాత్రమే పంచాంగం ముఖ్యం. అలా కాకుండా మనం నిత్యము పూజ చేసుకునేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకుంటాం కదా, అది కూడా మన కాలం యొక్క ఆరాధనే. ఆ రకంగా కూడా మనం కాలాన్ని మనకి అనుకూలంగా మలుచుకోవడమే. కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సకారాత్మక దృష్టితో ఆలోచిస్తే ప్రతి సమస్యని కూడా మనము మన సోపానానికి మార్గాలుగా చేసుకోవచ్చు, మన విజయానికి మార్గాలుగా చేసుకోవచ్చు. అనగా ప్రతి సమస్యని కూడా మనం పరిష్కారం దిశగా మలుచుకోవచ్చు. అలాగే ఇంతకుముందు చెప్పిన పారాయణలు, స్తోత్రాలు చదువుకుంటే మనం ఏ సమస్యనైనా కూడా మనకి అనుకూలంగా మలుచుకొని మనం విజయ సోపానంగా మార్చుకోవచ్చు. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము అందరికీ శుభ ఫలితాలను ఇస్తూ ఆరోగ్యాన్ని, శాంతిని, సంతోషాన్ని, విజయాలని అందించాలని కోరుకుంటూ యూకేలో ఉన్న ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలుగువారికి మరొక్కసారి శుభాకాంక్షలు అందజేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీ పరమేశ్వరార్పణమస్తు.